వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు జీకే హౌస్. అగ్నివీర్లో భాగంగా ఇవాళ మన టాపిక్ వచ్చేసి పవర్స్ అండ్ ఎక్స్పోనెంట్స్. మనకు మామూలుగా అంటే ఘాతాలు ఘాతాంకాలు అంటారు కదా, సేమ్ అదే కాన్సెప్ట్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ప్రతి మ్యాథ్స్లో ఒక టాపిక్ ఇది కాదు ఇది అవును అని చెప్పలేము, ఎందుకంటే ఒక కాన్సెప్ట్లో వాడు అన్ని కాన్సెప్ట్ తీసుకొని ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేసే కెపాసిటీ వాడు తయారు చేయగలుగుతాడు. దట్ ఈస్ ద మ్యాథమెటిక్స్ క్వశ్చన్స్. సో క్లియర్లీ జాగ్రత్తగా రండి. పవర్స్ అండ్ ఎక్స్పోనెంట్స్. సో మామూలుగా ఏంటంటే ఏ ఇంటూ అప్ టు n టైమ్స్, దట్ ఈస్ ఏ పవర్ n. సింపుల్. ఇక్కడ ఏం లేదు, ఏ ఉంది అనుకో, ఏ ఇంటూ ఏ. హౌ మెనీ టైమ్స్? ఏ పవర్ 3. లేదు, ఏ ఇంటూ ఒక బి ఉంది, యాజ్ విష్ నీకేమైనా తీసుకోవచ్చు. బి ఇంటూ 4 టైమ్స్, దట్ ఈజ్ ఈక్వల్ టు బి పవర్ 4. అదర్వైజ్ 3 into 3. How many times? 4 times. That is the 3 power 4. ఓకేనా? రైట్. ఇక్కడ వచ్చేసి దిస్ ఈజ్ కాల్డ్ బేస్, దిస్ ఈజ్ ఎక్స్పోనెంట్ ఆర్ పవర్. ఏ ఈజ్ కాల్డ్ బేస్ అంటారు, దాన్ని ఎక్స్పోనెంట్ ఆర్ పవర్ అంటారు. ఇక్కడ బి ఈజ్ బేస్, 4 ఈజ్ ద పవర్, 3 ఈజ్ బేస్, 4 ఈజ్ ద పవర్. ఒకవేళ ఎనీ నెంబర్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఏ పవర్ 4, ఏ టు ది పవర్ ఆఫ్ 4 అనొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బి పవర్ 6. లేదు, ఫర్ ఎగ్జాంపుల్ ఏ పవర్ 2 ఆర్ 3 పవర్ 3. ఇక్కడ పవర్ 2 ఉన్నప్పుడు కాల్ ఇట్ యాజ్ ఎ స్క్వేర్. పవర్ 2 ఉంటే స్క్వేర్ అనొచ్చు, పవర్ 3 ఉంటే క్యూబ్ అనొచ్చు. రిమైనింగ్ డైరెక్ట్ పవర్ 4, పవర్ 5 అంటారు. 2 ఉంటే మాత్రం స్క్వేర్ అంటారు, 3 ఉంటే మాత్రం క్యూబ్ అంటారు. అది మర్చిపోకండి. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇక్కడ 1 to 20 స్క్వేర్స్ ఉన్నాయి. కంపల్సరీ 1 to 20 స్క్వేర్స్ రావాల్సిందే. 1 to 20 స్క్వేర్స్, 1 to 10 క్యూబ్స్. ఆల్రెడీ మీకోసం నేను ఇక్కడ బోర్డు మీద ఇచ్చేసాను. ఇవి ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయండి. ఒక 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుంటుంది. 1 స్క్వేర్ అంటే 1 1 1, 2 స్క్వేర్ అంటే 2 2 4, 3 స్క్వేర్ అంటే ఆల్రెడీ మనకు అప్ టు 10 టేబుల్స్ వస్తాయి. 10 టేబుల్స్ వస్తాయి కనుక 10 10 100, 9 9 81, 8 8 64, 7 7 49, 6 6 36. 6 స్క్వేర్ అంటే మీన్స్ ఏం లేదు, 6 ఆటో మల్టిపుల్ 6 into 6 పవర్ ఉంది కనుక మల్టిపుల్ 2 టైమ్స్. సమ్ మెంబర్స్ ఆర్ డూయింగ్ 6 into 2, దట్ ఈస్ అ రాంగ్. 6 2 12 అయితే ఇది కాదు, దిస్ ఈజ్ ద ఆన్సర్ ఓన్లీ. పవర్ ఎన్ని ఉంటే అన్నిసార్లు మల్టిపుల్ చేయాలి. దట్ ఈస్ ద కండిషన్ ఆఫ్ పవర్స్ అండ్ ఎక్స్పోనెంట్స్. ఓకేనా? 11 స్క్వేర్ 121, 12 స్క్వేర్ 144, 13 స్క్వేర్ 169, 14 స్క్వేర్ 196, 15 స్క్వేర్ 225, 16 స్క్వేర్ 256. చాలామంది సార్ మనకు ఎందుకు గుర్తుంచుకోవడం, ఎగ్జామినేషన్ క్యాలిక్యులేషన్ చేయొచ్చు కదంటే చేయొచ్చు, తప్పేం లేదు. బట్ ఏంటంటే 19 into 19 నువ్వు చేసే వరకు ఏంటంటే కొంత టైం పడుతుంది. ఆ టైం అనేది నువ్వు ఒకసారి గుర్తుంచుకుంటే ఈజీగా సేఫ్ అవుతుంది, అంతే. ఓకేనా? సో అప్ టు 20 స్క్వేర్స్ గుర్తుంచుకోండి, 10 క్యూబ్స్ కూడా గుర్తుంచుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ చూసుకుంటే 1 క్యూబ్ అంటే 1 into 1 into 1 1. 2 క్యూబ్ 2 into 2 into 2 into 2, దట్ ఈస్ ఈక్వల్ టు 2 power 3. 3 power 3 27, 4 power 3 64. 5 క్యూబ్ 5 into 5 into 5 125. బట్ 5 క్యూబ్ అంటే 5 into 3 చేసి 5 3 15 వేయకండి. ఓకేనా? 6 క్యూబ్ 216, 7 క్యూబ్ 373, 8 క్యూబ్ 512, 9 క్యూబ్ 729, 10 క్యూబ్ 1000. ఓకే? సో కొన్ని నెంబర్స్ ఉన్నాయి, మరి ఎట్లా రాయాలి సార్ పవర్స్ అండ్ ఎక్స్పోనెంట్స్? ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 86 ఉందనుకోండి, 82 నో ప్రాబ్లం, 82ను యు ఆర్ రైట్ ఇన్ ద పవర్స్ అండ్ ఎక్స్పోనెంట్స్. ఆర్ 16 ఎట్లా రాయాలి, లేదంటూ 27 ఎట్లా రాయాలి చూద్దాం. ఫస్ట్ 82 చూద్దాం. వాట్ ఎవర్ యూ హ్యావ్ టు రైట్, యూ షుడ్ టేక్ ఓన్లీ ప్రైమ్ నెంబర్స్. ప్రైమ్ నెంబర్స్ అంటే దోస్ యూ హ్యావ్ 2 ఫ్యాక్టర్స్ ఓన్లీ. సో ఫస్ట్ ప్రైమ్ నెంబర్స్ వచ్చేసి 2తో చెక్ చేసుకోవాలి. 2 పాసిబుల్ కానప్పుడు 3 పాసిబుల్ కానప్పుడు 5 వేసుకుంటూ పోతే ఈజీ ఉంటుంది. సో 2 4 జా 2 1 జా 2 4 జా 8, 2 1 జా 2, 41. 2 into 41, దట్ ఈస్ అ ప్రైమ్ నెంబర్ ఓన్లీ బికాస్ 5 ఇస్ ద ప్రైమ్ నెంబర్. ఇంతే, ఇంతకంటే ఎక్కువ పవర్స్ అండ్ ఎక్స్పోనెంట్స్లో రాయలే. ఒకవేళ 16 తీసుకున్నాం అనుకోండి, 2తో రాసుకుంటున్నా, 2 8 జా 16. మామూలుగా ఎల్సీఎం మెథడ్ అంటారు కదా, 2 4 జా 8,
2 2 జా 4 అంటే 16 నువ్వు ఏమని రాసుకోవచ్చు 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 మొత్తం 2 పవర్ 4 ఎన్ని 2లు ఉన్నాయి దట్ ఈస్ అ 2 పవర్ 4 లేదు ఇంకొక నెంబర్ తీసుకో దట్ ఈస్ కాల్డ్ 36 అంటే ఏమని రాసుకోవచ్చు ఇట్ ఈస్ అ ఈవెన్ నెంబర్ డైరెక్ట్ గో ఫర్ 2 1 జా 2 ఇక్కడ 3 ఉందంటే 1 క్యారీ పోయింది 2 1 2 3 1 క్యారీ పోయింది 2 18 జా మళ్ళీ 2తో తీసుకోవచ్చు 2 9 జా 9 అనేది 2తో పోదు కానీ 3తో పోతుంది దట్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 3 సో 36ని ఏమని రాసుకోవచ్చు మనం 2 పవర్ 2 ఇంటూ 3 పవర్ 2 వెరీ ఈజీ కాన్సెప్ట్ 2 పవర్ 2 ఇంటూ 3 పవర్ 2 ఇట్స్ అ పవర్స్ అండ్ ఎక్స్పోనెంట్స్ మనం ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు ఓకేనా ఇలానే రాసుకోవాల్సి ఉంటుంది ఎంత పెద్ద నెంబర్ ఇచ్చినా కూడా ఇలానే రాసుకోవాల్సి ఉంటుంది ఓకేనా ఇందులో కొంచెం ఈజీ కాన్సెప్ట్ ఉంటే మధ్య మధ్య ఎగ్జామ్ ప్రాబ్లంలో చెప్తూ ఉంటాను నెక్స్ట్ ఇవి ఫార్ములాస్ ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఇక్కడ బేసెస్ ఈక్వల్ అయినప్పుడు ఇఫ్ యూ హ్యావ్ బేసెస్ ఈక్వల్ అయినప్పుడు ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎంఎన్ ఇక్కడ పవర్ ఉన్నప్పుడు రెండింటిని మల్టిపుల్ చేయాలి ఓకేనా ఏ పవర్ ఎం బై బి పవర్ ఎం ఈజ్ ఈక్వల్ టు ఏ బై బి హోల్ పవర్ ఎం ఫార్ములాస్ అనేది ఒకసారి 2 సార్లు చదివితే గుర్తుండిపోతాయి ఇవి మనం ప్రాబ్లంలో అప్లిమెంట్ చేసుకోవడం ఉంటుంది సరిపోతుంది సో నెక్స్ట్ ఏ పవర్ 0 అంటే ఎనీ పవర్ 0 ఇక్కడ ఏ అంటే ఏ అనే కాదు ఎనీ ఇంటీజర్ సో ఎనీ పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు 1 అది 25 పవర్ అయినా 0 పవర్ అయినా వాట్ ఎవర్ ఇట్ మే బి 1 నెక్స్ట్ ఏ పవర్ ఎం బై బి పవర్ ఎన్ ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్ సో ఏ పవర్ ఎం మైనస్ ఎన్ అంటే ఎం ఈజ్ గ్రేటర్ దెన్ ఎల్ ఒకవేళ ఎన్ ఈజ్ గ్రేటర్ దెన్ ఎం అయినప్పుడు ఏంటంటే ఏ పవర్ ఎన్ మైనస్ ఎం ఏం లేదు డినామినేటర్లో ఉన్న పవర్ అనేది పైకి తీసుకపోతే మైనస్ అవుతుంది నెగిటివ్ అవుతుంది నెగిటివ్ ఒకవేళ పైకి తీసుకొస్తే పాజిటివ్ అవుతుంది ఏమంటే సార్ న్యూమరేటర్ డినామినేటర్ చేయనప్పుడు పై నుంచి కిందికి వచ్చినా కింది నుంచి పైకైనా ప్లస్ బికమ్ మైనస్ మైనస్ బికమ్ ప్లస్ అంతే అదొకటి కాన్సెప్ట్ గుర్తుంచుకోండి ఇంకా చూడండి ఏ పవర్ ఎం మైనస్ ఇక్కడ ఏం లేదంటే డినామినేటర్ న్యూమరేటర్లో ఉంది నేను డినామినేటర్ తీసుకొచ్చిన ఏ పవర్ ఎం అయింది ఒకవేళ ఏ పవర్ ఎం ఇది కూడా న్యూమరేటర్లో ఉంది నేను డినామినేటర్ తీసుకొచ్చిన ఏ పవర్ మైనస్ ఎం అయింది అంటే పైనుంచి న్యూమరేటర్ డినామినేటర్ అయినప్పుడు ప్లస్ మైనస్ అనేది కాన్సెప్ట్ చేంజ్ అవుతుంది ఓకేనా నెక్స్ట్ ఏబి హోల్ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎన్ ఇంటూ బి పవర్ ఎన్ ఏబి హోల్ పవర్ ఎన్ అంటే ఏ పవర్ ఎన్ ఇంటూ బి పవర్ ఎన్ దీస్ ఆర్ ది బేసిక్ ఫార్ములాస్ ఇవి మనం వాడుకుంటూ కొన్ని ప్రాబ్లమ్స్ సొల్యూషన్ చేయాల్సి ఉంటుంది ఓకేనా రైట్ నెక్స్ట్ చూడు 432 ఎక్స్ప్రెస్ యాజ్ ఎ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ ఇక్కడ ఒక ఫార్ములా అంటే ఏ నెంబర్ అయినా సరే ప్రొడక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ 2 ఇంటూ 3 ఇంటూ 5 రాసుకోవచ్చు లేదంటే 5 ఇంటూ 3 ఇంటూ 2 పవర్ 2 ఇట్లా ఎట్లయినా రాయొచ్చు బట్ ఏంటంటే ప్రైమ్ నెంబర్స్ అవే ఉంటాయి మాట వాటికి ఆర్డర్ చేంజ్ అవుతుంది దాని యొక్క ఆర్డర్ అనేది చేంజ్ అవుతుంది ఇది మ్యాథమెటికల్ కాన్సెప్ట్ అది మారదు ఓకేనా ఎనీ కాంపోజిట్ నెంబర్ వీ కెన్ రైట్ ద ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్ ఆర్డర్ ప్రైమ్ దాన్ని ఏం రాయలేం కానీ సంయుక్త సంఖ్యను మాత్రం ప్రధాన సంఖ్యల లబ్ధంగా రాయొచ్చు ఏంది వాటి యొక్క క్రమం అవసరం లేకుండా అంటే క్రమం ఎలా అయినా తీసుకోవచ్చు ఓకేనా ఇక్కడ చూడు 432 ఉంది 432 ఉంది ఎక్స్ప్రెస్ యాజ్ ఎ ప్రొడక్ట్ అన్నాడు ప్రొడక్ట్ ఎక్స్ప్రెస్ చేయాలి సేమ్ మీకు చెప్పండి ఇక్కడ 432 ఫస్ట్ 2తో డివిజబుల్ అవుతుంది 2 2 జా 4 2 1 జా 2 1 క్యారీ 2 6 జా మళ్ళీ 2తో ఎందుకంటే ఇట్ ఈస్ ఎ ఈవెన్ నెంబర్ అగైన్ ఐఎమ్ గోయింగ్ ఫర్ ది 2 సో 2 1 జా 2 సో 16 ఎట్ ఏ టైం 16 తీసుకోవాలి 2 డిజిట్ కనుక ఇక్కడ 0 పెట్టుకోవాలి ఇది చాలామంది మిస్టేక్ చేస్తారు ఏంటంటే డైరెక్ట్ 18 వేస్తారు అక్కడ ఆన్సర్ రాంగ్ వస్తుంది అలా చేయకండి 2 5 జా 10 2 4 జా మళ్ళీ ఈవెన్ నెంబరే నో ప్రాబ్లం తీసుకోండి 2 2 జా 4 2 17 జా సో ఇక్కడ ఆడ్ నెంబర్ 2తో బోదిగా నెక్స్ట్ 3కి ఛాయిస్ ఉంటే 3 లేకపోతే 5 సో 3తో తీసుకోవచ్చు ఇక్కడ 3 9 జా 27 3 3 జా 9 ఎన్ని ఉన్నాయి ఇక్కడ 1 2 3 4 అంటే ఏంటిది 432 యూ కెన్ రైట్ ఏమని రాసుకోవచ్చు 2 పవర్ 4 ఇంటూ 3 పవర్ 3 అంతే 2లు ఎన్ని ఉన్నాయి
1 2 3 4 ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి 1 2 3. సో ఆన్సర్ ఈజ్ 3/3. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. వెరీ ఈజీ కాన్సెప్ట్. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇక్కడ 1000 ఎక్స్ప్రెస్ యాజ్ ఎ ప్రొడక్ట్. ఇక్కడ ఒక షార్ట్ కట్ గుర్తుంచుకోండి. ఏమైనా సరే ఒకటి అక్కడ ఏ నెంబర్లో మిడిల్లో కాదు, ఎడ్జెస్ట్లో ఉన్నప్పుడు మాత్రమే ఇది వాడతండి. ఎన్ని జీరోస్ ఉన్నాయి? 3 జీరోస్ ఉన్నాయి. కనుక ఎన్ని జీరోస్ ఉంటే అన్ని 2 into 5 రాసుకుంటే సరిపోతుంది. ఎన్ని జీరోస్ ఉంటే అన్నీ 2 into 5. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? 1 2 3 అంటే 2/3 into 5/3. 2/3 into 5/3. బేసిక్ కాన్సెప్ట్ అంతే. ఇది ఒక్కటి గుర్తుంచుకోండి. ఓకేనా? రైట్. నెక్స్ట్ 16,000 ఎక్స్ప్రెస్ యాజ్ ఏ ప్రైమ్. ఇక మనం చేయొచ్చు. ఎట్లా ఉంటుంది? 16,000 అంటే 16,000 తీసుకోకండి, టైం వేస్ట్. ఆల్రెడీ 3 జీరోస్ కాన్సెప్ట్ మీకు నేను చెప్పేశాను. ఓకే, 16,000 అదే ఆ కాన్సెప్ట్లో కాకుండా 3 జీరోస్ పక్కా పట్టేసేయండి. ఓన్లీ 16 చేయండి. 16 2/8 2 8 జా 2 8 జా 16 2 4 జా 8 2 2 జా 4. 16 ఏమని రాసుకోవచ్చు? 2/4. బట్ ఏంటిది ఇక్కడ మనకు 3 జీరోస్ పక్కా పెట్టేస్తున్నాం. ఎన్ని జీరోస్ పక్కా పెట్టినాం? 3 జీరోస్ పక్క. ఎన్ని జీరోస్ ఉండడానికి 2 into 5లో రాయాలన్నాం. సో ఇంటూ 2 into 5 ఇంటూ 2 into 5 ఇంటూ 2 into 5. ఫస్ట్ టైం ఏంటంటే మీకు అండర్స్టాండింగ్ కోసం చెప్పినాను. నెక్స్ట్ టైం డైరెక్ట్ రాసేసుకోవచ్చు. ఇక్కడ ఏంది 2/4 అంటే 5 6 7 టోటల్ 2/7. ఎందుకంటే యాడ్ చేసుకుంటే పోవాలి కదా. 4 + 1 5 5 + 1 6 6 + 1 7. నెక్స్ట్ 5 ఎన్ని ఉన్నాయి? 1 2 3 అంటే ఏంటిది? 5/3. వెరీ ఈజీ. అంత వేయాల్సిన అవసరం లేదు. మీకు ప్రాక్టీస్ అయితే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో వస్తుంది, లేకపోతే ఈజీ అయిపోతుంది. ఇంకో 16 ఇవి చాలా కన్ఫ్యూజ్ చేయడానికి ఇస్తారు. బట్ ఇక్కడ ప్రైమ్ అన్నాడు కనుక కంపల్సరీ ఇదే తీసుకోవాలి. ఇలా కూడా రాసుకోవచ్చు, కానీ ఇదే ప్రైమ్ కాదు. అక్కడ ఇది కాంపోజిట్. 16 ఈజ్ అ కాంపోజిట్ నెంబర్, 10 ఈజ్ అ కాంపోజిట్ నెంబర్. 10 అనేది ప్రైమ్ నెంబర్ కానే కాదు. సో ప్రైమ్ అంటే కంపల్సరీ ప్రైమ్లోనే ఉండాలి. ఓకేనా? ఇవన్నీ కరెక్టే చేశారంటే ఇది కూడా కరెక్టే, కానీ మనకి ఇచ్చిన కాన్సెప్ట్ అది కాదు. ప్రైమ్ అన్నాడు అక్కడ. ఓకేనా? రైట్. నెక్స్ట్ -3/2 ఇంటూ -5/2. చూడు, -3/2 అంటే -3 ఇంటూ -3. ఎప్పుడైనా సరే పవర్ ఈవెన్ ఉందనుకో ఆన్సర్ షుడ్ బి మైనస్ ఉన్న ప్లస్ ఉన్న ప్లస్ వస్తుంది. ఆడ్ ఉన్నదనుకో ప్లస్ ఉన్న మైనస్ ఉన్న ప్లస్ ఉంటే ప్లస్ వస్తుంది, మైనస్ ఉంటే మళ్ళీ మైనస్ వస్తుంది. ఈవెన్ కనుక 2 మల్టిపుల్ 3 + 3 9. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోయింది. ఓకేనా? ఆల్రెడీ మనకి ఇంటీజర్స్ కాన్సెప్ట్లో మీకు చెప్పాను. సేమ్ అదే ఇక్కడ వాడుకోండి. ఇంటూ -5/3 అంటే 5 3 నెంబర్, ఆడ్ నెంబర్. మైనస్లు ఎన్ని వచ్చినాయి? 3 వచ్చేసినాయి, 3 వచ్చేసినాయి. కనుక ఇది కంపల్సరీ ఆడ్ నెంబర్, మైనసే వస్తుంది. మైనస్ ఇక్కడ 125 ఏం లేదు. -5 ఇంటూ -5 ఇంటూ -5. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, అదే మైనస్ వస్తుంది. కనుక ఇక్కడ ఏంటంటే ఆడ్ నెంబర్ ఉందంటే కంపల్సరీ పవర్ ఆడ్ నెంబర్ మైనస్ ఉంటే అది మైనసే వస్తుంది. మైనస్ వచ్చింది. ఆన్సర్ అండ్ మైనస్ అంటే ఇది ఒకటే ఉంది ఆన్సర్, ఇది ఒకటి. -11 అంటే 1125. ఇది ఆన్సర్. 2 ఉన్నాయి, కానీ ఏంటంటే పాజిటివా నెగిటివా అక్కడ పవర్స్ కూడా ఇంపార్టెంట్, లేకపోతే మార్క్ మనం లాస్ అయ్యే ఛాయిస్ ఉంది. ఓకేనా? నెక్స్ట్ ఇది చూద్దాం. కొంచెం టిపికల్గా అనిపిస్తుంది, కానీ ఏం లేదు. ఇక్కడ మైనస్ ఉంది కానీ పవర్ ఈవెన్ ఉన్నది. ఈవెన్ ఉన్నది కనుక మనకు ప్రాబ్లం లేదు, రాసేసుకో. ఇక చూడండి. సో 1/2 ఏదైనా కూడా 1 అవసరం లేదు. ఇగో 2/2 అన్ని కర్రీ రాసుకుంటున్నాను. అన్ని ఇంటూలు అయింది కనుక ఇది 2/3 ఇంటూ 3/2 ఇంటూ 4/2 ఇంటూ 4/2. ఒకసారి చూడండి. సేమ్ దాన్ని యాజ్ ఈజీగా రాసుకున్నాను. ఓకేనా? ఈ పైకి ఆల్రెడీ మనకు కాన్సెప్ట్ ఉంది. a/m బై b/m ఈజ్ ఈక్వల్ టు ab/m. అది ab/m బై b/m అదే రాసుకున్నాను. 2కు 2 అయితే 3కి 3 రాసుకున్నాను, పవర్ 2కు 2 రాసేసుకున్నాను, అయిపోయింది అక్కడ. సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ చూడు 2/3 ఇది కిందిది ఆల్రెడీ పైకి తీసుకెళ్తున్నాం. ప్లస్ బికమ్ మైనస్ అంటే 3/2 ఇంటూ 3/2 బై 4/2 అట్లే ఉంచినాను.
దీన్ని కూడా నేను రాసుకుంటా, ప్రైమ్ ప్రైవేట్గా రాసుకుంటాను తర్వాత. సో ఏమవుతుంది 2 పవర్ 1, 3 - 20 2 పవర్ 1 అంటే రాయాల్సిన అవసరం లేదు. పవర్ ఏం లేకుంటే 1 రాసినా రాయకుండా 1 ట్రీట్ చేస్తాం. 4 ఏమైనా రాసుకోవచ్చు, 4 × 4 పవర్ 2 అంటే 4 × 4 కదా రాసినాను. 2 1 జా 2 2 జా, అప్పుడు ఏమవుతుంది 3 పవర్ 2/8, 3 పవర్ 2/8. 3 పవర్ 2/8 ఉందా? ఉంది. 3 పవర్ 2 అంటే 9/8. లేదు, దీన్ని 2 పవర్ 3గా రాసుకోవచ్చు, 2 పవర్ 3గా రాసుకోవచ్చు. 9 అంటే 9 అంటే 3 పవర్ 2 కదా, 3 3 జా 9. 8 ఏమో రాసుకోవచ్చు 2 పవర్ 3, రెండుగా రాసుకోవచ్చు అన్నట్టు. 2 × 2 × 2 2 2 4 8, 2 క్యూబ్ = 8 ఆల్రెడీ క్యూబ్లో చెప్పినాను. సో ఆన్సరు ఇప్పుడు ఇది కరెక్టే, ఇది కరెక్టే. ఓకేనా? ఇక్కడ మనకు ప్రైమ్ అనలేదు, కానీ ఎగ్జాక్ట్లీ ఇచ్చినప్పుడు ఇది ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఇది ఒకటే ఇచ్చి రెండిట్లు ఇచ్చినప్పుడు మనం ఇది తీసుకోవాలి. ఇక్కడ ఇది కాకుండా వేరే 7 8 ఇస్తే ఇది తీసుకోవచ్చు. బట్ మనకి ఇచ్చిన కనుక ఆన్సర్ డి. ఇక్కడ కన్ఫ్యూజ్ కాకండి, కన్ఫ్యూజ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఓకేనా? రైట్. ఇఫ్ A = 2 and B = 3, A + B whole cube. సింపుల్, వాట్ ఎవర్ వాల్యూస్ ఈజ్ గివెన్ సబ్స్టిట్యూట్ దట్ ఓన్లీ. A అంటే ఎంత 2 + B అంటే ఎంత 3 హోల్ స్క్వేర్ అంటే ఏమవుతుంది 5. 5 స్క్వేర్ అంటే ఎంత 25. అయిపోయింది. 25 ఇస్ అవర్ ఆన్సర్. వెరీ ఈజీ. ఓకేనా? నెక్స్ట్, A = 2, B = 3, దెన్ A/B + B/A హోల్ పవర్ A. అన్నీ కూడా టర్మ్ సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. ఏ చూడు, ఇక్కడ A అంటే ఎంత 2, B అంటే ఎంత 3, మళ్ళీ B అంటే ఎంత 3, A అంటే ఎంత 2 హోల్ పవర్ A అంటే ఎంత 2. సింపుల్. ఇక్కడ ఎల్సిఎం తీసుకుంటే 2 2 జా 4, నెక్స్ట్ 3 3 జా 9/6 హోల్స్, ఎందుకంటే రెండు ప్రైమ్ నెంబర్స్ కనుక అట్లా తీసుకుంటాం. దట్ ఈజ్ ఈక్వల్ టు 13/6 హోల్ స్క్వేర్. 13/6 హోల్ స్క్వేర్. 13/6 అంటే 169/36. 169/36. ఆన్సర్ ఈజ్ ఏ. వెరీ ఈజీగా ఉంటుంది, జస్ట్ ప్రాక్టీస్ చేస్తుంటే వస్తుంటాయి ఏదైనా సరే. నెక్స్ట్, ఇక్కడ చూసినప్పుడు 6 పవర్ -1 -8 పవర్ -1 -1. ఇక్కడ చూడు, ఎప్పుడైనా ఇక్కడ పవర్లు మైనస్లు ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఏదైనా సరే, ఇప్పుడు A/B హోల్ పవర్ -1 ఉందనుకో, దీన్ని ఏమో రాసుకోవచ్చు B/A రాసుకోవచ్చు. పవర్ నెగటివ్ ఉన్నప్పుడు ప్లస్ న్యూమరేటర్ చేంజ్ డినామినేటర్ చేంజ్ న్యూమరేటర్ అయితే సరిపోతుంది. లేదు, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే 2/6 హోల్ పవర్ -3 ఉందనుకోండి, 2/6 హోల్ పవర్ -3. దీన్ని ఏమని రాసుకోవచ్చు మనం 6/2 హోల్ పవర్ 3. జస్ట్ నెగటివ్ పాజిటివ్ చేంజ్ చేయాలంటే ఫ్రాక్షన్స్లో న్యూమరేటర్ బికమ్ డినామినేటర్, డినామినేటర్ బికమ్ న్యూమరేటర్. రెసిప్రోకల్ రాస్తే సరిపోతుంది. వృత్యం అంటారు కదా తెలుగులో, అదొకటి. ఓకేనా? ఇదే ఏదైనా సరే అట్లా రాసుకుంటే సరిపోతుంది. రైట్. ఇప్పుడు ఈ ప్రాబ్లం చేయాలి. 6 పవర్ -1 -8 పవర్ -1 హోల్ పవర్ -1. ఫస్ట్ 6 పవర్ -1 నేను 1/6 రాసుకోవచ్చు, అంతే కదండి. 6 పవర్ -1 అన్నట్టే కదా, ఇక్కడ ఇది కూడా /1 అన్నట్టే కదా. సో ఏమైతే న్యూమరేటర్ బికమ్ డినామినేటర్ బికమ్ న్యూమరేటర్. నెక్స్ట్ 1/8 హోల్ పవర్ -1. ఆ తర్వాత చేంజ్ చేసుకుందాం లాస్ట్కు రిజల్ట్ వచ్చినాక. 6కు 8కు ఎల్సిఎం వచ్చేసి 24. మళ్ళీ ఇక్కడ నేను ఎల్సిఎం ఫ్రాక్షన్ చెప్పలేను. ఓకేనా? నెక్స్ట్ ఏమవుతుంది ఆన్సర్ 6 4 జా 24, 4 1 జా 4. నెక్స్ట్ 8 3 జా 24, 1 1 జా 1 హోల్ పవర్ -1. ఓకే, ఇక్కడ డైరెక్ట్ వేసినాను. మీకు కావాలంటే ఒకసారి ఫ్రాక్షన్స్లో కాన్సెప్ట్ చూసుకుంటే సరిపోతుంది. సో 4 - 3 1/24, 1/24 హోల్ పవర్ -1. -1 కనుక ఏం చేయాలి, రెసిప్రోకల్ రాయాలి. న్యూమరేటర్ డినామినేటర్ రాయాలి, డినామినేటర్ న్యూమరేటర్ రాయాలి. అంటే ఏమవుతుంది 24/1 అంతే. -1 పవర్ పైన 1 నెగటివ్ ఉంది కనుక పెట్టండి, పాజిటివ్ కనుక పవర్ 1 రాయాల్సిన అవసరం లేదు, లేదంటే రాసుకున్నా పర్వాలేదు. పవర్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 24.
డినామినేటర్ 1 ట్రీట్ చేయండి. ఆన్సర్ 24 ఉంది కనుక ఇది. ఓకేనా? అన్ని సేమ్ రిలేటెడ్గా ఉన్నది, కొంచెమైనా కూడా ఆన్సరు ఛాయిస్ ఎగిరిపోయే ఛాయిస్ ఉంటుంది. ఓకే, రైట్. 2^3 3/2 ఎంత అవుతుంది? ఇక్కడ ఒక కాన్సెప్ట్ మీకు నేను చెప్పాలనుకుంటున్నా, చూడండి. ఇక్కడ 2 కాకుండా 2నే 2^2 హోల్ పవర్ 3 ఏమని రాసుకోవచ్చు? 2^2 × 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 2^6. 2^6 ఇది. ఇక్కడ బ్రాకెట్ పెడితే పవర్ అనేది ఇంటూ అవుతుంది. లేదు, ఇలా ఇచ్చిండు. ఇక్కడ ఏమి ఇచ్చిండు? 2^3 హోల్ పవర్ 2 అంటే 3/2 కనుక్కోవాలి నువ్వు అక్కడ. అప్పుడు ఏమవుతుంది? 3/2 అంటే 3 3 జా 9. 9 అంటే 2^9 అంటే ఇది 512. 2^9 అంటే 512. కావాలంటే మల్టిపుల్ చేయండి. ఇక్కడ 2 × 2 × 2 × 2 అప్ టు 9 times. 9 times మల్టిపుల్ చేస్తే యూ విల్ గెటింగ్ 512. సో ఇక్కడ కన్ఫ్యూజ్ కాదు. 2 పవర్ ఇక్కడ ఇచ్చేస్తే ఇదా అని చాలామంది కన్ఫ్యూజ్ అయ్యారు. 2^6 అంటే 64 వస్తుంది. ఇక్కడ 2^6 అంటే 64. సో ఇక్కడ డైరెక్ట్ ఉందని పెట్టేసుకుంటే మనకు ఆన్సర్ రాంగ్ అవుతుంది. సో పవర్ ఇచ్చిన బ్రాకెట్ పెడితే ఒకటి, బ్రాకెట్ లేకుంటే ఒకటి. ఓకేనా? డోంట్ బి కన్ఫ్యూజ్. ఓకేనా? కొందరు అడుగుతుంటారు ఏంటంటే 3 ఈక్వల్ నెంబర్స్, ఇప్పుడు 3 9s ఉపయోగించి రాయాల్సిన గరిష్ట నెంబర్ ఏంటిది? 3 9లు ఉపయోగించి గరిష్టంగా రాయాల్సిన సంఖ్య. ఇక్కడ ఏంటంటే మనం రాసుకుంటాం లేదంటే ఇది 3 9లు ఉపయోగించి గరిష్ట రాయాల్సిన ఇది అంటే అక్కడ 9 9 అని రాస్తారు చాలామంది. 3 అంకెల సంఖ్య. ఓకే, 3 అంకెల సంఖ్య అంటే ఎంత? ఇది. కానీ 3 9లు ఉపయోగించి రాయాల్సిన గరిష్ట సంఖ్య విలువ అప్పుడు మాత్రం ఏం రాయాలంటే 9^9 అంటే 9 మల్టిపుల్ చేసి మళ్ళీ వచ్చిన దాంతో 9 దాంతో మల్టిపుల్ చేయాలి. అది పెద్దగా వస్తుంది అంతే తప్ప ఇక్కడ రాసిన కూడా తప్పు అవుతుంది. మళ్ళీ ఇది కూడా రాంగే, ఇదే కరెక్ట్. ఓకేనా? 3 అంకెల సంఖ్య అంటే ఇది వస్తుంది, కానీ 3 అంకె 3 టర్మ్స్ అంటలేడు ఇక్కడ. ఓకేనా? రైట్. మ్యాథ్స్ ఏ చిన్న కాన్సెప్ట్ పోయినా కూడా ఎక్కడో పోతుంది. చూసిరు కదా, 3 అంకెలు ఉపయోగించి రాయాల్స్తే ఇది అవుతుంది, 3 అంకెల సంఖ్య అంటే ఇది అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ కూడా అదే ఇచ్చిండు 3^-1. ఇక చూడు 1/3 రాసుకుంటున్నా, ఇంటూకు ఇంటూ బై 1. ఫ్రాక్షన్స్ మల్టిప్లికేషన్ చాలా ఈజీ. ఏమున్నది? న్యూమరేటర్ మల్టిపుల్ చేస్తాం, డినామినేటర్ మల్టిపుల్ చేస్తాం. హోల్ పవర్ -1. ఇక్కడ 1 1 = 1, 3 5 = 15. హోల్ పవర్ -1 దట్ ఏమవుతుంది? 15/1. అంతే కదా. డినామినేటర్ 1 కనుక రాయాల్సిన అవసరం లేదు. నెగటివ్ ఉంది కనుక 1 రాశాను అంతే. ఓకేనా? ఆన్సర్ ఎక్కడుంది? 15. ఓకే, రైట్. నెక్స్ట్ ఏముంది? -3/5 హోల్ పవర్ -1. -3/5 హోల్ పవర్ -1. సింపుల్. 5/3 మైనస్ హోల్ పవర్ -1 అంతే. మైనస్ అంటే పైన జస్ట్ రెసిప్రోకల్గా రాసుకుంటే అయిపోతుంది. రెసిప్రోకల్గా రాసుకుంటే సరిపోతుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇది ఉంది. ఇక చూడు, -1 హోల్ పవర్ 301. 301 ఈవెన్ నెంబరా ఆడ్ నెంబరా? 301 అనేది ఆడ్ నెంబర్ కనుక ఇక్కడ ఏమవుతుంది? అది రాసుకుంటే ఫస్ట్ -1 వస్తుంది, తర్వాత ఈవెన్ వస్తుంది అంటే +1 వస్తుంది, తర్వాత -1, మళ్ళీ 303 మైనస్ నెంబరే కదా, మైనస్ వస్తుంది. ఇక్కడ ప్లస్ ఈజ్వల్ పడింది కానీ దిస్ ఈజ్ ద ప్లస్. ఓకే, మళ్ళీ ప్లస్ వస్తుంది, మళ్ళీ మైనస్ వస్తుంది, మళ్ళీ ప్లస్ అప్ టు ఏమవుతుంది 100 వరకు. ఎందుకంటే 301 to 400 అంటే ఈవెన్ నెంబర్స్ ఎన్ని వస్తాయో, ఆడ్ నెంబర్స్ అంటే నెగటివ్లు ఎన్ని వస్తాయో పాజిటివ్గా అన్నీ వస్తాయి. అంటే ఇక్కడ నెగటివ్లు ఎన్నో పాజిటివ్లు అన్నీ వస్తాయి. అంటే -50 వస్తుంది, +50 వస్తుంది. ఆన్సర్ షుడ్ బి 0. చిన్న కాన్సెప్ట్, లాజిక్ ఈజీగా అయిపోతుంది. సో ఇది -1 +1, -1 +1, -1 +1 ఆఖరికి అన్ని క్యాన్సిల్ అయిపోయి ఆన్సర్ షుడ్ బి 0. ఓకే, రైట్. నెక్స్ట్ a is equal to 25, then 2 power
సారీ ఇక్కడ 2 కాదు, ఇది ఏ పవర్ 25 పవర్ 0 ప్లస్ ఏ పవర్ 0 హోల్ పవర్ 25. ఇది చూద్దాం. ఇక్కడ ఏం లేదు. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 25 అన్నాడు. ఇక దాన్నే కాన్సెప్ట్ రాసుకుంటే ఏ 25 పవర్ 0 ఎనీ పవర్ 0 1 అని చెప్పినాం మీకు ఆల్రెడీ. సో పవర్ 1 ప్లస్కు ప్లస్, ఓకేనా. ఏ 0 పవర్ 25, 0 పవర్ 25 అంటే 0ను 25 టైం మల్టిపుల్ అయితే 0ను వస్తుంది. ఏ పవర్ 0. ఏ అంటే మళ్ళీ ఇక్కడ ఏమి ఇచ్చిండు, 25 ఇచ్చిండు. 2-3 సార్లు ఇచ్చి కన్ఫ్యూజ్ చేయడానికే. సో 25 పవర్ 1 ప్లస్ 25 పవర్ 0. 25 పవర్ అంటే 25 ప్లస్ 25 పవర్ 0 అంటే 1. దట్ ఈజ్ ఈక్వల్ టు 26. చిన్న లాజిక్, మీరు మిస్ అయితే ఇబ్బంది పడతారు. ఆన్సర్ ఈజ్ 26. ఓకే, నెక్స్ట్. దీస్ ఆర్ ది బేసిక్ థింగ్స్ ఇన్ పవర్స్ అండ్ ఎక్స్పోనెంట్స్. దిస్ ఆర్ ఎపిసోడ్ 1 తీసుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ 2, 3 అనేది నెక్స్ట్ లెవెల్లో చూసుకుందాం. ఓకేనా, రైట్. థ్యాంక్ యూ స్టూడెంట్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి,